నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఏపీ రాజకీయాలు మరోసారి మలుపు తిరగనున్నాయా? పాదయాత్రతో మరోసారి అధికారాన్ని అందుకునేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారా అంటే పార్టీ వర్గాలు అవునంటున్నాయి. 2029లో ఎన్నికలు జరగాల్సి ఉన్న జగన్ మాత్రం 2 ఏళ్లు ముందుగానే అంటే వచ్చే ఏడాది నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయ్యిందన్నారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపిస్తారని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి రైతులను ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ నుంచి, అండ్ అదేవిధంగా సయ్యద్ బాషా గారు బీజేపీ నుంచి, రఫీ గారు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు, అండ్ అదేవిధంగా మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, లక్ష్మణరావు గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి 2 ఏళ్ల సమయం ఉండగానే ముందుగానే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు జగన్? ఏంటి, ఎందుకు అనుకోవచ్చు? ఇంకొకటి 2019 స్ట్రాటజీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారా? అప్పటి పాదయాత్ర సక్సెస్ అయినట్లు ఈసారి కూడా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారా, లేదంటే అవసరం కోసం పాదయాత్ర చేస్తున్నారా? సునీత గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి, జీ తెలుగు వీక్షకులకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కోసం వెళ్ళడానికి కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలకు అందరికీ మనందరికీ తెలిసిందే. ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి జైలు చుట్టూ తెప్పించడం, అలాగే ఒక పక్క సూపర్ సిక్స్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఎక్కడ కూడా సూపర్ సిక్స్ అమలు చేయకుండా చేతులెత్తేసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పేరు చెప్పి గతంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చి, ఎన్నో రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చి, నాడు నేడు ఒక పథకం ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావడం, అలాగే తల్లికి వందనం పేరు, అది అమ్మ ఒడి పేరు చెప్పి, అలాగే ఏ రకంగా అయితే మరి ఆ పథకాన్ని తీసుకొచ్చారో, అలాగే ప్రజల యొక్క అభిమానాన్ని ఏ రకంగా అయితే చూరగొందో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఎందుకు ఆ మాట ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది? 2027 నుంచి నేను పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా ప్రజల యొక్క ఆమోదం, మళ్ళీ ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క ఆమోదం పొంది మళ్ళీ మేము 2029లో అధికారం రావడానికి ఈ 2027లో స్టార్ట్ చేసి పాదయాత్ర మాకు ఉపయోగపడుతుందని ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేది పాదయాత్రకి శ్రీకారం చుట్టడానికి మరి సన్నాహాలు అనేది రచిస్తూ ఉన్నారు. నేనేమంటానంటే, పాదయాత్ర గతంలో మనం చూసాం, అధికారంలో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి ఇంకేం కావాలి, ప్రజల అవసరతలు ఏంటి, రైతుల అవసరతలు ఏంటి, నిరుద్యోగుల యొక్క అవసరతలు ఏంటనేది మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్తే మొత్తం కూడా ఆ డేటా బేస్ అంతా కూడా తీసుకొచ్చి ఆ రకమైనటువంటి పరిపాలన అందించడానికి, ఈసారి ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో ఉండే పరిపాలన ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే మరి అమరావతి అనే రాజధాని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఉందో, అమరావతి పేరు చెప్పి ఏ రకంగా దోసుకుంటున్నారో, అమరావతి పేరు చెప్పి ఏ రకంగా వేల కోట్లు అంటే సుమారు 47,360 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజుకి వాళ్ళు కేవలం ఈ 7 సంవత్సరాలు అంటే గత 2014-19 5 సంవత్సరాలు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి 2 సంవత్సరాలు 7 సంవత్సరాల కాలంలో కేవలం వీళ్ళు ఖర్చు పెట్టింది 8,000 కోట్లే. అయినా సరే వీళ్ళేం మాట్లాడతారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు 1 ఎకరాకి 2 కోట్ల రూపాయలు మౌలిక వసతులు దాన్ని క్రియేట్ చేయాలంటే, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఈ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే వాటన్నిటి కూడా 1 ఎకరాకి 2 కోట్లు ఖర్చు పెడతారు అని అవుతాయని చెప్తారు. అంటే 2 కోట్లు అంటే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు ఇంతవరకు కూడా 1 లక్ష ఎకరాలు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ధర సేకరించారో ఆ లెక్కను మనం వేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితి. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారు? వాళ్ళ ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు, కేంద్రంలో మినిస్టర్
హైదరాబాద్ లాంటి రాజధాని తయారవ్వాలంటే 100 సంవత్సరాలు మించి పడుతుంది. అంటే 100 సంవత్సరాలు మించి హైదరాబాద్ లాంటి రాజధాని తయారైతే అప్పటికి హైదరాబాద్ ఎన్ని హైదరాబాద్లకి సమానంగా తయారవుతుందో కూడా తెలియాలి కదా. ఇప్పుడున్న హైదరాబాద్ కి 100 సంవత్సరాలు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, హైదరాబాద్ కి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియాలి కదా. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. అండ్ వంగవిటి నరేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ నరేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ లక్ష్మణరావు గారు, సో ఇందాక మీరు చెప్పారు 2019లో రిపీట్ అయినట్టు ఈసారి రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. ఎందుకంటే కూడా ఆ టైంలో ఒక అపోజిషన్ లీడర్, ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఒక మాజీ సీఎం హోదాలో ఆయన వెళ్తారు. కాబట్టి ప్రజలు మాటల కన్నా రిజల్ట్స్ చూస్తారు. సో తేడా ఉంటుంది. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడి ఉంటారు. ఏ రకంగా గత మేము 2019 నుంచి 24 మధ్య మా పరిపాలన అంటే ఒక పక్కంగా రాష్ట్ర బడ్జెట్ అనుకూలించకపోయినా మేము ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేసాం. ఎక్కడ కూడా మేము వెనకాడి చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చారంటే సూపర్ 6 అనే 143 ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ 6 లోనే ఇప్పుడు కూడా ఇంకో 3 హామీలు అమలు చేయాల. సరే గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు, అది ఇప్పుడు కూడా ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. ఏమనంటే ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, ఇప్పుడు గ్యాస్ గురించి ఎవరు మాట్లాడొద్దనే పరిస్థితి ఏర్పడింది. సరే గ్యాస్ పక్కన పెడితే ఉచిత బస్సు అనేది ఏ రకంగా ఈ రోజున 12 రకాల సేవలకి 5 రకాల సేవలకి ఎలా పరిమితం చేశారో మనం చూసాం. అలాగే ఈ ప్రతిది కూడా ఒకటి కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ పరిపాలన పక్కన పెట్టి వాళ్ళు ఆ రాష్ట్రంలో ఇదే మాకు లాస్ట్, మేము ఎప్పుడు ఇంకా గెలము, మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా గెలిచే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళంతా కరప్షన్ కి అలవాటు పడ్డారు. తినుకో దోసుకో పంచుకో అనే రకంగా ఎక్కడ ఎంత దొరికితే అంత దోచుకోవడానికి పంచుకోవడానికి వీళ్ళు తయారయ్యారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారు. రాష్ట్ర ప్రజలకి ఆ మంచి పరిపాలన ఇవ్వడానికి కూడా ఎక్కడ కూడా ఎవరు ఆలోచించట్లా. ఒక పక్కన చూస్తే ఆడపిల్లల రక్షణ ఎక్కడ కూడా కనబడట్లేదు. మనం చూసాం నడి రోడ్డు మీద జనసేన పార్టీ నాయకుడు ఏ రకంగా మరి ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక బాధితురాలు ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం చేయండి అంటే ఆయన కర్ర తీసుకొచ్చి ఒక నడి రోడ్డు మీద ఒక ఆడస్త్రీని ఒక పార్టీ నాయకుడు ఓటుకు సంబంధించిన ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాట్లాడతారు. ఆడపిల్లకి ఏదైనా ఆ అన్యాయం జరిగితే నేనే ముందు ఉంటారని. ఎక్కడున్నాడు ఈ రోజున? ఏ కొలువులో దాక్కున్నాడు? ఇంతవరకు ఏ రూమ్ లో పడుకున్నాడో నాకు అర్థం కావట్లా. ఆయనకి ఇంకా బయటకు వచ్చి స్పందించే అవకాశం లేదా? ఎందుకని మీరు అడగట్లేదు? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన వ్యక్తులు మీరు. ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు ఎందుకని మరి మీ పార్టీ వ్యక్తులు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతూ ఉన్నారు అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తారండి. ఏదో మాటలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్న మాటలు విన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన అందిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు కంటిన్యూ చేస్తేనే సూపర్ 6 కంటిన్యూ చేస్తాము, 143 హామీలు కంటిన్యూ చేస్తామన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారండి? ఓకే అండి, నేను వస్తాను. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. నరేంద్ర గారు, సో ఏమనుకుంటున్నారు మీరు కూడా 2019 మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటుందా? ఎస్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. ఎస్ 2019 మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టింది, ఆల్రెడీ మా సోదరుడు లక్ష్మణరావు చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకా ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా పబ్లిక్ లో ఎప్పుడైనా కూడా వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజలకి ఏ నాయకుడు అయితే దగ్గర అవుతారో అతనికి తప్పనిసరిగా రిజల్ట్ అనేది ఉంటుంది. లేకుండా దాన్ని అసలు మనం ఊహించుకోవక్కర్లేదు. ఎక్కడైనా వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరైతే ప్రజలకు దగ్గర అవుతారో వాళ్ళు తప్పనిసరిగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇవాళ కానీ నిర్ణయం మొత్తం కూడా ఒక పార్టీనే తీసుకుంటుంది. దానికి మిగతా 2 పార్టీలు తల వంచి సలాం చేస్తుంది. జీ హుజూర్ అనే పరిస్థితే అందరికీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా చూడండి, గతంలో గళమెప్పి మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని పోలవరం అనేదాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారే ఆయన ఏటీఎం లాగా వాడుకుంటాడు. పోలవరం చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఏటీఎం అని చిన్న చితక వ్యక్తి కాదండి, ప్రధానమంత్రి గారే ఆయన ప్రచారంలో చెప్పారు. మరి ఇప్పుడు అది సడన్ గా మారిపోయిందా? కాదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు
మీరు మా తల్లిదండ్రుల్ని మా ఇంట్లో వాళ్ళని తిట్టించారు, మీ తెలుగుదేశం పార్టీని అత్తపాతాళంలోకి తొక్కేస్తాను అని మాట్లాడారు. అంటే ఆ రోజున ప్రశ్నించినటువంటి ఈ గొంతులు ఇవాళ ఇన్ని తప్పులు జరుగుతుంటే కనీసం వీళ్ళు అంతర్గతంగా కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఇలా జరుగుతుంది, ఇలా ప్రజల్లో ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది, మీరు చేసేటువంటి తప్పులకి మేము బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పని కూడా ఎక్కడ మాట్లాడుకోకపోగా చేసేటువంటి ఈ తప్పుల్ని వీళ్ళకి సలాం చేస్తూ సమర్థిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా మహిళల మీద అసలు అంత దారుణంగా ఇంట్లో వాళ్ళ విషయాలు మీరు మాట్లాడొద్దు అని చెప్పని ఇన్ని శ్రీరంగ నీతులు చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ మరి ఒక ఛానల్, అది ఛానల్ అని చెప్పక్కర్లేదండి, కానీ అది వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ అనే మాట్లాడచ్చు, లేదా శాటిలైట్ ఛానల్ కానీ ఏదైనా కానీ అది ఒక టీడీపీ ప్రచార సాధనం కింద మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఏదైనా ఒక ఛానల్లో ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా రెండు పక్కల మాట్లాడగలగాలి, లేదా ఎంతో కొంత సమర్థించుకోవాలి. కానీ మరీ ఇంత అడ్డగోలుగా తన సొంత నిర్ణయాల్ని తీసుకుని వచ్చి ఎవరండి మా ఇళ్లలో మహిళకి వాడికి ఎవరికండి సంబంధం, వాడికి ఏంటి అవసరం, నడి రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పు తీసుకుని కొడితే వాడికి బుద్ధి రావాలి. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏం సంబంధం, నీకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మీదో లేదా పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీదో ఎవరన్నా మీతో అట్లా మాట్లాడితే వాళ్ళతో మీరు మాట్లాడండి, అంతేగాని నరేంద్ర గారు ఏ పార్టీ అండి? తప్పు కదా అది. మహిళల్లో ఆడవాళ్ళతో మీకు మాట్లాడే ఇది ఉందా? మహిళల్లో ఏమండి, హలో శృతి గారు వైసీపీ నుంచి ఇద్దరు పెట్టారని అడుగుతున్నారు భాష గారు. మీకు ఇబ్బంది అనిపిస్తే పర్లేదు. ఒక నిమిషం ఆగండి రఫీ గారు. సో వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తాం, మీ సైడ్ నుంచి కూడా వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఒక నిమిషం పాయింట్ తీసుకోండి. అవును ఇద్దరున్నారు ఒక నిమిషం ఆ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం ఆగండి. వస్తాను నరేంద్ర గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను నెక్స్ట్ రఫీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక నిమిషం అండి ఆగండి. ఇగో ఇదే పద్ధతి మాట్లాడివ్వండి, వీళ్ళకి రఫీ గారు రెస్పెక్ట్ ఇవ్వండి. కంప్లీట్ చెప్పండి, మాట్లాడివ్వండి వాళ్ళని. చెప్పండి నరేంద్ర గారు. ఒకటండి, మా సోదరుడు లక్ష్మణ్తో చూసుకుంటాడు. ఇంకోటి, మీరు ఈ పాయింట్ ఆయన రేజ్ చేసినందుకు ఒక చిన్న మాట చెప్తున్నా. ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు మీరు కూటమిలో ముగ్గురున్నారండి, ముగ్గురు మీరు మాట్లాడుతుంటే మేము ఒకళ్ళు మాట్లాడట్లేదా? కూటమి మొత్తం తరపున మీరు ఒకళ్ళు మాట్లాడొచ్చు కదా రవి గారు. ఏంటండి ఇది? ఏ సంస్కారం అండి ఇది? సరే ఆ పాయింట్ వదిలేయండి, అది వేస్ట్ ఆఫ్ టైం. నరేంద్ర గారు అది వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఓకే. కమ్ టు ద పాయింట్ అండి. ఒకటి చెప్తున్నాను, అసలు మనం మీరు దీనికి ఇప్పుడు గొడవపడ్డానికి లైవ్ లోకి రాలేదు, జనాలు చూస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వినండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వింటాము. అంతేగాని ఇలా గొడవ పడుతుంటే టైం వేస్ట్ అవుతుంది. దయచేసి ఒక నిమిషం ఆగండి. అది అర్థమవుతుంది. ఒక పార్టీ నుంచి వాళ్ళ పాయింట్ ఏదో విన్నాక నేను మీ దగ్గరకు వస్తాను, మీరు డిఫెండ్ చేసుకోవచ్చు మీ టైంలో. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మీ ఒపీనియన్ చెప్పొచ్చు మీ టైంలో. ఒక నిమిషం ఆగండి. నరేంద్ర గారు, రఫీ గారు ఒక నిమిషం. నరేంద్ర గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మేడం ఒక్క విషయం నేను చెప్తున్నానండి. ఇవాళ వాళ్ళు చేసింది తప్పు అనేది తెలుసు కాబట్టే దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి, అది కూడా తప్పని తెలుసు కాబట్టే ఇవాళ ఏ వంక దొరకకపోతే ఇద్దరు యాంకర్లు మాట్లాడారా, ముగ్గురు యాంకర్లు మాట్లాడారా, మీ తరపు నుంచి ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ వచ్చారా, ఇవన్నిటికీ నేను అడిగిన ఒకటే ఒక సమాధానం. కూటమి తరపు నుంచి ప్రతిసారి మేము ఎదుర్కొంటున్న ముగ్గురిని ప్లస్ ఒక అనలిస్ట్ గారిని ఎదుర్కొంటున్నాం. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను, ఏం చేసినా వాళ్ళు తప్పే చేశారు. అయినా నా సోదరుడు లక్ష్మణరావు చాలు, నేను చెప్పినంత వరకు ఈ విషయం కూడా చాలు. ఏం కంగారు పడకండి రవి గారు, మీరు చేసిన తప్పుని మీరు 10 మందిని కాదు, కూటమిలో 20 మందిని తెచ్చుకోండి, 50 మందిని తెచ్చుకోండి,
ఒక్క వ్యక్తి చాలు మా తరపు నుంచి మాట్లాడగలిగేటువంటి వాడు. ఏదైనా కూడా నిజంగా మాట్లాడతాం, న్యాయంగా మాట్లాడతాం, ఏదైనా కానీ తప్పును ఎదుర్కొంటాం. ఓకే, ఉంటానండి, బాయ్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు. ఎస్ రఫీ గారు, సో మీ పాయింట్ చెప్పొచ్చు ఏంటి, ఏమనుకుంటున్నారు పాదయాత్ర గురించి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎస్ పీసీఆర్, ఎస్ పీసీఆర్ చెప్పండి. నేను చాలా సీరియస్ గా డిసైడ్ చెప్తున్నాను. కూటమి నుంచి కూడా ఒకళ్ళే పిలవండి, మాకే అభ్యంతరం లేదు. కానీ ఒక పార్టీ నుండి ఇద్దరిని పిలవకండి. మా తెలుగుదేశం నుంచి కూడా ఇద్దరిని పిలవద్దు. ఈ ఛానల్ కి తెలియజేస్తున్నాను నేను. ఓకే ఓకే అండి, సో మీ పాయింట్ చెప్పండి. దాన్ని సరి చేసుకోండి. సరి చేసుకోవాల్సిన అది మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, మీరు పాయింట్ మాట్లాడేటప్పుడు మీ పాయింట్ మాట్లాడండి. ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ పాయింట్ ఏంటి, వీళ్ళ పాయింట్ ఏంటి కనుక్కుంటాం. అందులో తప్పేం లేదు, ఇద్దరు రావడంలో తప్పేం లేదండి రఫీ గారు, తప్పు లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ పార్టీ నుంచి కూడా ఇద్దరు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేము ఆ పాయింట్స్ కూడా విన్న టైం ఉంది. మీరు అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. ప్లీజ్ మీరు మీ మాటల్ని విత్డ్రా చేసుకోండి. ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. మీ పాయింట్ మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదా మీకు అభ్యంతరం ఉందంటే మీరు వెళ్ళొచ్చు, మేము దానికి ఏమన్నాము. బట్ మీరు పాయింట్, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ పాయింట్ ఏందో మీరు మాట్లాడాలి. మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎంతమంది విమర్శించినా కూడా మీరు అవన్నీ తీసుకొని డిఫెండ్ చేసి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని ఇలా కోపడితే అది కరెక్ట్ కాదు కదా. అధికారం పార్టీ అన్నప్పుడు సహనం ఉండాలి కదా. కోపం కాదు, ఒక డెకోరం చెప్తున్నా. డెకోరం అదే అంటున్నా, అది అందరికీ తెలుసు, మేము తెలిసే పాటిస్తున్నాం. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే రఫీ గారు, అది డిబేట్ లో విడిగా మాట్లాడండి. మీరు మీరు టైం ఇప్పటికీ 5 నిమిషాలు వేస్ట్ చేస్తారు. ప్రజల టైం 5 నిమిషాలు వేస్ట్ అయ్యింది. ఓకే, మీరు ఇప్పుడు పాయింట్ మాట్లాడండి. పాదయాత్రకు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఏంటి మీ ప్రిపరేషన్స్ ఏంటి, మీ ప్లాన్స్ ఏంటి? పెడతారా ఏంటండి, భలే చెప్తారు మీరు. పద్ధతి ఉంటుంది అంటే అట్లాంటప్పుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తారు, అప్పుడు కూడా పెడతారంటారా ఏంటి? అప్పుడు కూడా జనాల్లో ఒక అటెన్షన్ వచ్చింది, జనాలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు జగన్ మళ్ళీ వెళ్ళబోతున్నారు. ఏమనుకుంటున్నారు? మీ పార్టీకి సంబంధించి మీ వైఫల్యాల గురించి మాట్లాడారు. లక్ష్మణరావు గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ప్లీజ్. ఎస్ రఫీ గారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటాడో ఇంకో యాత్ర చేసుకుంటాడో చేసుకునే ఉండే మాకే అభ్యంతరం లేదు. మేమేమి అబ్జెక్షన్ పెట్టాం. ఆయన ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు, ఆయన ఎన్ని సినిమాలైనా చూసుకోవచ్చు. ఇప్పుడు సినిమాలు చూసుకుంటున్నాడో పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడో మాకు తెలీదు. ఆయన పాదయాత్ర చేసినా మాకే నష్టం లేదు, ఇంకో యాత్ర చేసినా నష్టం లేదు. ఇవాళ రేపు ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అప్పుడు మా సత్తా ఏంటో చూస్తాడు ఇంకోసారి. మొత్తం 28 జిల్లాల్లో వచ్చేటువంటి ఫలితాలు పాదయాత్రకి ముందే వస్తాయి కదా. దాంట్లో ఏమైనా ఉంటే చూపించమనండి ప్రజల పక్షాన. అమరావతి పేరుతోటి రైతుల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి ఆ పాయింట్ తోనే పాదయాత్ర చేయబోతున్నారు. అమరావతి పేరు మీద, అమరావతి పేరుతో రైతుల్ని మోసం చేస్తున్నారని నైతికత ఆయనకి లేదు. ఎందుకంటే ఆ రైతుల్ని 5 సంవత్సరాలు ఆయన ఏ రకంగా కొట్టాడో, ఏ రకంగా ఏడిపించాడో, ఏ రకంగా వాళ్ళ జీవితాలు నాశనం చేశాడో రైతులు మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరూ గమనించారు. ఆయన 3 రాజధానులు అన్నాడు, విశాఖపట్నంలో రాజధాని అన్నాడు, అక్కడ ఒక సీట్ రాలా. కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, అక్కడ ఒక సీట్ రాలా. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నాడు, అక్కడ ఒక సీట్ రాలా. మరి వాళ్ళ మళ్ళీ ఇంకోటి ఏదో ఏంటది మాకివాన ఏదో మావికాని ఏదో చెప్పాడు, మావిగని ఏదో చెప్పాడు. ఎస్ మంచిది. మొన్న ఏమన్నాడు, ఈ 3 రాజధానులు అయితే రాయలసీమ అభివృద్ధి చెందుద్ది న్యాయ రాజధానితో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో. విశాఖపట్నం అభివృద్ధి చెందుద్ది, ఇక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ తో ఇది అభివృద్ధి చెందుద్ది, పరిపాలన వికేంద్రీకరణ అవుద్ది, 3 రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అన్నాడు. ఇప్పుడు మావికాంతో ఒక్క విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధి చెందుద్దని చెప్తున్నాడు. మరి ఆ ప్రాంతం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆయనే చెప్పాలి. అప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ, ఇప్పుడు అభివృద్ధి కేంద్రీకరణ.
ఆయన ఒక గంటకు ఒక మాట మాట్లాడతాడు. చెప్పుకో, మాకు ఇంకా మంచిది. ఆయన పాదయాత్రలో ఎన్ని రాజధానులు మారుస్తాడో తెలియదు. ఇవాళ రాజధానికి పిలిచింది 47,000 కోట్ల రూపాయలు పైచిలుకు టెండర్లు పిలిచారు. పనులు జరుగుతా ఉన్నాయి. ఎకరానికి 2 కోట్లు పెడతామని చంద్రబాబు చెప్పలా, ఈయన చెప్తున్నాడు 2 కోట్లు పెడతామని. మొత్తం ప్రాజెక్టు విలువే 60,000 కోట్లు. 60,000 కోట్లు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెడుతున్నాం. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చినటువంటి దాంతో 8,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉంది. అక్కడ కట్టడాలన్నీ కట్టిన తర్వాత వాల్యూ వచ్చిన తర్వాత ఆ భూములే అమ్మి ఆ అప్పులు ఎక్కడైతే తెచ్చామో వాళ్ళకి తీరుస్తామని 100 సార్లు చెప్పాము. ఆయన కావాలని ఎకరాకి 2 కోట్లు అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఆయన పాదయాత్ర ప్రారంభించేటప్పటికే అమరావతికి ఒక షేప్ వచ్చేస్తుంది. ఇవాళ రాష్ట్రపతి ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడ అనేటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు, అయిపోయింది. అది అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా 2015లో రాజధాని ఎక్కడ ఉండాలని చెప్పి తీర్మానం పెట్టినప్పుడు ఆయన సమర్థించాడు. అక్కడే పెట్టాలా, విజయవాడ దగ్గరే పెట్టాలా, ఇంకా 30,000 ఎకరాలు తీసుకోవాలన్నాడు. ఆ తర్వాత పాదయాత్రలో నేను అక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదు, నేను అమరావతికి కట్టిపడి ఉన్నా అన్నాడు. ఆ తర్వాత ఎన్ని మార్చాడు ఆయన? 3 రాజధానులు అన్నాడు. మంగళగిరి దగ్గర 500 ఎకరాలు తీసుకుని అక్కడ కడితే చాలన్నాడు. ఇప్పుడు మాకికాను ఏదో చెప్తా ఉన్నాడు. చెప్పుకోనివ్వండి, నష్టం లేదు. ఆయన ప్రజలు ఆయన పక్షాన ఉంటే, ఆయన చెప్పిందే నిజం అనుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచి చూపించమనండి. బ్రహ్మాండంగా గెలిచి చూపిస్తే ఇప్పుడు ప్రజలు రాష్ట్రానికి సెంటర్ లో అమరావతి ఉండాలని కోరుకున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతికి మద్దతుగా ఓటేశారు. ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు ఆయన ఏమీ ఆ ప్రతిపాదన ఆ ఎంపీలతో చెప్పించలేదు. అసెంబ్లీ సమావేశంలో తీర్మానానికి పిలిచినప్పుడు ఆయన రాలేదు. ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి చెప్తే రాజధాని అయిపోద్దా? రాజధాని గురించి ఎక్కడ చెప్పాలా? ఫోరంలో చెప్పాలా, లోక్సభలో చెప్పాలా, రాజ్యసభలో చెప్పాలా? ఆయన ఎప్పుడో రేపు ప్రెస్ మీట్ పెట్టి మావికాన్ కాదు తేరాగాన్ అంటాడు. అయినప్పటికీ కూడా అందరూ కూడా ఓకే, వాళ్ళ పార్టీ నాయకులు తేరాగానే మంచిది అంటారు. ఆయన అలా చేస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఉంటాడు, కంపెనీలు ఉంటాయి, ఫ్యాక్టరీలు వస్తూనే ఉంటాయి. ఏం చెప్తారు రఫీ గారి మాటల్ని ఏకీభవిస్తున్నారా మీరు? అండ్ ఇంకొకటి, ఇందాక నరేంద్ర గారు వెళ్తూ ఒక మాట అయితే అన్నారు. ఒక నిమిషం రఫీ గారు, పోలవరం ని ఏటీఎం లా వాడుకుంటారు అని చెప్పేసి స్వయాన మోదీయే మాట్లాడారా? మాటలు ఏమయ్యాయని చెప్పేసి ఒక నిమిషం సయ్యద్ గారిని మాట్లాడి మస్తాన్ రావు గారికి, లక్ష్మణ్ రావు గారికి, మా రఫీ భాయ్కి అందరికి నమస్కారం. ఇందాక వైసీపీ నాయకులు గారు చెప్పారు, బీజేపీ మా మోడీ గారు ఇలా అన్నారని చెప్పేసి, ఏటీఎంలో వాడుకుంటారని చెప్పేసి. పార్టీలో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు చెప్పాను నేను. నా రాష్ట్రం డెవలప్ అవ్వడానికి, నా రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. మనకి స్వార్థం అనేది ఉంటుంది పార్టీలో, ఆ రకంగా ముందుకెళ్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పాదయాత్ర చేసి మాట తప్పడు అన్న నివాదంతో ముందుకెళ్లారు. ఆయన వెళ్ళిన తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా రాజధానిని డెవలప్ చేస్తారని మాట ఇచ్చారు. తర్వాత ఆయన మాట తప్పారు. మాట తప్పిన తర్వాత 11 సీట్లకి అంకితమైపోయారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం రెండోసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర దేనికి చేస్తానన్న క్లారిటీ ఒకటి ఇచ్చి పాదయాత్ర చేస్తే బాగుంటుంది. దాంతో పాటు అమరావతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది. అమరావతి డెవలప్మెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్ అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు. దాంతో పాటు అంటే డెవలప్మెంట్ అనేది ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకి విస్తరణ చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. రైల్వే జోన్ ఇవ్వడం కానీ.
దాంతో పాటు అమరావతిని ఎంతసేపటికి కించపరుస్తూ వస్తున్నారు. ఖర్చు పెడుతున్నారు. ఏ పనికైనా ముందు ఖర్చే పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత ఒక విజనరీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంతగా డెవలప్ అయిద్దని అనుకుని ఉండరు ఆ రోజుల్లో హైదరాబాద్. ఇప్పుడు మన భారతదేశంలో ఇన్కమ్ వస్తున్న రాష్ట్రం ఏది ఉందంటే కనుక అది హైదరాబాద్. అంటే అన్ని రాజధానిని తనదన్నే విధంగా మన రాజధాని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే మా రథసారథి పివిఎన్ మాధవ్ గారు బస్సు యాత్ర చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారిది సారథ్యం చేశారు. అంటే ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంత ప్రకారమే బస్సు యాత్ర గాని పాదయాత్ర గాని చేస్తారు. ఈ చేసే సందర్భాల్లో శాంతి పరంగా, అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పాదయాత్ర చేసే అధికారం అందరికీ ఉంది. దాంట్లో భాగంగా తమిళనాడులో విజయ్ గారు చేసిన పొరపాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా, ప్రజలకి ఎవరికి ఇబ్బంది పడకుండా ఆయన పాదయాత్ర చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక మాట మనకు క్లియర్ చెప్పాలి, ఆయన 3 రాజధాని కట్టుబడి ఉన్నారా, అమరావతిని డెవలప్ చేస్తారా, ఆయన అనుకున్న 3 జిల్లాల్ని డెవలప్ చేసుకుంటారనేది ఒక క్లారిటీ ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. దాంతో పాటు లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టుగానే మా నాయకుడు మళ్ళీ పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గర అవుతారు. ఆల్రెడీ ఒకసారి దగ్గర అయిన తర్వాత ఆయనే దూరం చేసుకున్నారు. మళ్ళీ దగ్గర అవుతారా దూరం వెళ్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇందాక ఒక పాయింట్ అన్నారు సయ్యద్ గారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని. సో వైసీపీతో మళ్ళీ కలుస్తుందా బీజేపీ? అది కాలం నిర్ణయిస్తుంది మేడం. ఇంతకీ వైసీపీ మిత్రులా శత్రువులా? మాకెవరు శత్రువులు ఉండరు మేడం, అందరికి మేము మిత్రులమే. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ అందరికి సహకారం ఉంటుంది మాకు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్. సో వింటున్నారు, ఏపీలో రాజకీయాలు ఎంత హాట్గా ఉన్నాయి, డిబేట్ లో కూడా అలాగే కనిపిస్తున్నాయి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి పాదయాత్ర పైన? ఇది వర్కౌట్ అవుతుందా? ఇందాక సయ్యద్ గారు అన్నట్లు అప్పుడు కలిసి వచ్చింది, ఈసారి అవుద్దో లేదో అన్న డైలామాస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏంటి? గుడ్ మార్నింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర, జగన్ గారు ఇంతకు ముందు 2 యాత్రలు చేశారు. ఒకటి ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఆ తర్వాత తెలంగాణలో ప్రవేశించే సమయంలో ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర 2019 ఎన్నికలకు ఆయన సాగించారు. అయితే ఆ పాదయాత్రలకి, ఓదార్పు యాత్రకి, వీటికి ఇప్పుడు ఆయన చేయబోయే పాదయాత్రకి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆయన ఏంటంటే పాదయాత్ర అప్పుడేమో, ఓదార్పు యాత్ర అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు చెందిన తర్వాత చనిపోయిన వాళ్ళ కోసం అనేది చేశారు. అదొక వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తానికి సరే అప్పుడు కూడా ప్రజలందరినీ కలిసిన పరిస్థితి. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీ మీద, ఆ రోజు ఉన్న ఎన్డీఏ సర్కార్, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మీద విపరీతమైన వ్యతిరేకత నేపథ్యంలో జరిపిన పాదయాత్ర. ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీల్ని నెరవేర్చలేకపోయారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ కానీ, కొన్ని రకాలైన అప్పుడున్న లా అండ్ ఆర్డర్ కానీ, పోలవరం విషయంలో కానీ, లేదంటే అమరావతి విషయంలో కానీ అక్కడ వైఫల్యాన్ని అనేది జగన్ గారికి 151 స్థానాలను కట్టబెట్టే పరిస్థితి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తా ఉంది. ఏంటి 2019-24 మధ్య ఆయన నవ యువకుడిగా వచ్చారు. అప్పట్లో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడికి ఒకసారి కూడా మనం అధికారంలో ఇవ్వలేదు. సో ఆ సానుభూతి కూడా పనిచేసింది. సో ఆ నేపథ్యంలో ఆయనకు అనూహ్యంగా పెద్ద ఎత్తున మెజార్టీ కట్టబెడితే ఆయన పరిపాలనా పరంగా విపరీతమైన తప్పటడుగులు వేశారు. చెప్పాలంటే ఆయన ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, కక్ష సాధింపు వైఖరిలో ఉన్నారనేది కావచ్చు, అభివృద్ధిని విస్మరించారనేది కావచ్చు. ఆ తర్వాత కాలంలో చూస్తే ఏంటంటే మనకి రోడ్లు కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఆగిపోయి ఓన్లీ సంక్షేమ బాట పెట్టారు. ఆయన అప్పులు తీసుకురావడం, బట్టలు నొక్కడం, అప్పులు తీసుకురావడం, బట్టలు నొక్కడం, అదే ఆ బట్టలు నొక్కడమే తిరిగి ఓట్లు సంపాదిస్తుంది అనేది ఆయన నమ్మారు. దాంతో పాటుగా ఏంటంటే అప్పట్లో ఐపాక్ అనే ఒక వ్యూహకర్తను నియమించుకున్నారు. వాళ్ళకు అనుగుణంగా ఎన్నికల్లో వ్యూహాలు అనుసరించే వాళ్ళు, ఈవెన్ పరిపాలనా పరంగా కూడా వాళ్ళు 5 ఏళ్ళకు కూడా ఎప్పుడెప్పుడు ఏం చేయాలో కూడా ఐపాక్ వాళ్ళే చెప్తా ఉండేవాళ్ళు. సో అలాంటి పరిస్థితులు ఉండేవి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడి, ఆ తర్వాత వాలంటీర్ల మీద ఆధారపడి పరిపాలన అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టి, కార్యకర్తలకు ఎటువంటి పనులు కానీ, కార్యకర్తలను ఆదరించడం కానీ, వాళ్ళని 10 ఏళ్ల పాటు వాళ్ళు బాధలు పెడితే వాళ్ళు విస్మరించిన పరిస్థితి కూడా ఆ రోజు ఉంది. సో అందువల్ల ఇంకోటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పోలీసుల్ని తమ వ్యక్తిగత కక్షల కోసం ఉపయోగించారనేది కూడా ప్రజలు నమ్మారు.
సో అది మనం చూస్తా ఉన్నాం, వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిన పరిస్థితి. అవన్నీ కూడా చూస్తే అప్పుడు పాదయాత్ర తర్వాత ఆయనకి లభించిన ఇది, ఆ తర్వాత ఆయన పరిపాలన వైఫల్యాలు, ఇవన్నీ కూడా ఆయనలో పరిపక్వత లేదనే విషయాన్ని చాటి చెప్పాయి. అందువల్ల ఆయన్ని 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు పాదయాత్ర నిజానికి ఏంటంటే జగన్ గారు 2024లో కూటమి సర్కారు వచ్చిన మొదటి నెల నుంచే ఆయన కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుందంట. అసలు అప్పుడేంటి, వీళ్ళకి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు కదా, వీళ్ళ పరిపాలన చూడాలి కదా. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అధికారం వచ్చేస్తుందంటే అంటే అధికారం కోసమే మనం ఉన్నామా? అధికారం లేకపోతే మనం రాజకీయ పార్టీని నడపలేమా? ఇప్పుడు కూడా నిన్న కూడా అదే ఆయన స్లోగన్ గా ఉంటది, ఇప్పుడు 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయిందంట. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళ పరిపాలన అనేది చేయనివ్వాలి, వాళ్ళ వైఫల్యాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. అంతేగాని మనం పొద్దున్న లేచిన కాడి నుంచి అధికారం వచ్చేస్తే కళ్ళు మూసుకోండి, అధికారం వచ్చేస్తే కళ్ళు మూసుకోండి ఒకటి. రెండోది ఏంటి, ఇటీవల కాలంలో ఏంటంటే ఆయన వైఖరులు ఏంటో మీకు అసెంబ్లీలో చెప్పరు, పార్లమెంట్లో చెప్పరు, ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకుంటారు. ఎలాగా? మీరు అధికారం వచ్చినప్పుడేమో ప్రజా దర్బారు కూడా పెట్టరు, ప్రజలను కలవరు, పోలీసులు పెట్టుకొని పర్యటనలు చేశారు. ఇప్పుడేమో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తానంటారు. ఎప్పుడు వెళ్తానంటారు? అది కూడా ఎలక్షన్స్ కి 1 సంవత్సరంన్నర ముందు. అంటే అసలు ఇప్పుడు అదే నేననేది అట్లా కాదండి, 3 ఏళ్ళు ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ప్రజల్లో ఎండగట్టాలి కదా తిరిగి. పాదయాత్ర అప్పుడు చేస్తారంటే అర్థం ఏంటి అంటే అధికారం కోసమే చేస్తాం, ఆ టెంపో ఇప్పటి నుంచి కొనసాగించాలంటే చాలా కష్టం. 2 సంవత్సరాలన్నా కూడా మంచి లాంగ్ టర్మ్ ప్లానే అది కూడా మస్తన్ రావు గారు. అంటే ఏదో కొంతమంది ఎలక్షన్స్ కి బిఫోర్ 6 నెలల ముందు 2 నెలల ముందు చేస్తారు, ఈయన 2 సంవత్సరాల ముందే ప్లాన్ అయిపోయారు. అంటే నేననేది సునీత గారు ఒకటి చెప్తున్నాను, అధికారం కోసం ఎందుకు ఇప్పుడు కనుక అవినీతి జరుగుతుంది, ఇప్పుడే ఎండగట్టాలి కదా ప్రజల్లో. అధికారం కోసం వెళ్తున్నట్టుగా ఉంది కదా. నేననేది అది. ఇంకోటి ఏంటంటే అప్పటి పాదయాత్రకి ఇప్పటి పాదయాత్ర తేడా చెప్తున్నా. జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కొంత సింపతి వచ్చింది, అదేవిధంగా 2014-19 ఆయనకి రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఇంకా సింపతి ఉంది. ఇప్పుడు వాళ్ళ తల్లి వ్యతిరేకమైంది, వైఎస్ విజయలక్ష్మి గారు, వాళ్ళ చెల్లి వ్యతిరేకమైంది. కార్యకర్తలు అందరూ కూడా మాకు 10 ఏళ్లలో మేము పనిచేస్తే మమ్మల్ని విస్మరించి వాళ్ళెవరినో వాలంటీర్లని లేదంటే ఐప్యాక్ వాళ్ళు ఎత్తున పెట్టుకున్నారనే నేతలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ నేపథ్యంలో ఆయన ఇంకోటి కూడా బ్రాండ్ వేస్తా ఉంది ఇప్పుడు కూటమి సర్కార్. ఏంటి, ఆయన వచ్చిన కాడి నుంచి మేము వస్తే బట్టలోడ తీస్తాం, మేము వస్తే సప్త సముద్రాల అవతలైనా కూడా వాళ్ళని తాడ తీస్తాం, మేము వస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాం. అంటే ఏంటి, మనం అధికారం ఎందుకు తీసుకుంటున్నాం? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమా లేకపోతే కక్ష సాధింపు కోసమా? ఇప్పుడు బ్రాండ్ వేస్తా ఉంది. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, వీళ్ళు అధికారం వస్తే కక్ష సాధింపు కోసం పనిచేస్తారు, మీరే తెలుసుకోండి, అభివృద్ధి కాముకులు కావాలా కక్ష సాధించే వాళ్ళు కావాలని అడుగుతున్నారు. దానికి వైఎస్ఆర్సీపీ నుంచి సమాధానం లేదు. చెప్పాలి కదా, ఆయన వెళ్ళాలి, 11 మంది ఇచ్చినా అసెంబ్లీకి వెళ్ళాలి, పోరాడాలి. ఇప్పుడు చూడండి క్లారిటీ లేదంటాను, ఆయన విలువలు విశ్వసనీయత అంటారు. నేను విమర్శించడం కాదు, ఆయన మళ్ళీ తిరిగి అధికారంలో రావాలంటే ఏం చేయాలి? ఆయన స్పష్టమైన వైఖరితో ఉండాలి. రాజధాని విషయంలో 6-7 పిల్లి మొగ్గలేశారు. అసలు రాజధాని పదమే లేదంటారు, రాజధాని దేశానికి ఉంటది కానీ రాష్ట్రానికి ఉండదంటారు, కాసేపు నదీ తీరంలో మునిగిపోయింది అంటారు, కాసేపు విశాఖపట్నం అంటారు, కాసేపు 3 రాజధానులు అంటారు, కాసేపు తాడేపల్లి అంటారు, కాసేపు నాగార్జున యూనివర్సిటీ అంటారు, పోనీ మావిగన్ అన్నారు. మీరు పార్లమెంట్ లో చెప్పారా? పార్లమెంట్ లోనేమో అమరావతి సపోర్ట్ అంటారు, మళ్ళీ మావిగన్ అంటారు. ఇక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ లో వచ్చేసేమో వేరే వైఖరి చెప్తారు. ఓన్ చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, మావిగన్ అంటే ఏంటి? మీరు రైతులకు ఎలా న్యాయం చేస్తారు? ఒకవేళ మీరు అమరావతిని సపోర్ట్ చేసేటట్లయితే, మావిగన్ని కనుక మీరు తలకెత్తుకునేటట్లయితే దేవన్ నుంచి, మరి రైతుల పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎలా వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు? మావిగన్ అసలు ఆల్రెడీ మావిగన్ అనేది ఉయ్యూరు దాకా ఉందండి. 6 జిల్లాల్లో 58 మండలాలు 30 మున్సిపాలిటీల్లో ఆల్రెడీ సిఆర్జీ చట్ట పరిధిలోనే ఉంది. అదంతా ఒక్క మచిలీపట్నం పట్టణం కానీ పోర్టు కానీ మాత్రమే లేదు. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు, దానిలో ఒక 4 మాత్రమే అమలు చేస్తున్నారు. ఆడబిడ్డలకు మహిళలకు పథకం అనేది ఇంకా పెండింగ్ లో పెట్టారు, 2 ఏళ్ళైనా. నిరుద్యోగ వృత్తి అనేది పెట్టారు పక్కన. ఇట్లాంటి మీద ఆరోగ్యశ్రీ ఉంది, లేకపోతే ఫీజు రీయింబర్స్ బకాయిలు ఉన్నాయి. వీటి మీద మీరు పోరాడండి, అంతేగాని నాకు అధికారమే కావాలి, నాకు పాదయాత్ర చేస్తే నాకు అధికారం చేరువవుతాననే ఒక యావ ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఎస్, మన కోసం పోరాడుతున్నారు, ఇప్పటి నుంచే పోరాడుతున్నారు, అవినీతి జరుగుతుంది, ఇలా ఎండగడుతున్నారు. అలా చేస్తే మీరు 2029లో ప్రజల ఆదరణ పొంది అధికారంలోకి వస్తారు, కానీ కేవలం కక్ష సాధిస్తారనో లేకపోతే ఉన్న
అధికారం కళ్ళు మూసుకుంటే అధికారం వచ్చేస్తానో యావ కనుక ప్రజలు గమనిస్తే మిమ్మల్ని ఎప్పుడు కూడా అధికారానికి చేరువు కానివ్వలేదు. మీరు ప్రజల తరపున ఉండండి, ప్రజల తరపున పోరాడండి, ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకండి. మీరు చట్టసభలకు వెళ్తే చట్టసభలకు వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీయండి, వాళ్ళ అవినీతిని నిలదీయండి, వాళ్ళ వైఫల్యాన్ని నిలదీయండి. అంతేగాని కళ్ళు మూసుకుంటే అధికారం వస్తుందనే ఒక్క యావ మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్ళకండి. ఓకే, ఎస్ రఫీ గారు, సో మీరేమనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే పబ్లిక్ లోకి వెళ్తే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది, ఇంకోటి నార్మల్ గా జగన్ పాదయాత్ర చూస్తుంటే నార్మల్ గా ఆయన కాన్వాయ్ వేసుకొని వస్తుంటే కూడా జనాలు చాలా మంది వస్తున్నారు. ఎక్కడో ఎంతో కొంత మేర ఆయన పైన ప్రజలకు కాస్త అభిమానం ఉంది, స్టిల్ చాలా మంది వస్తున్నారు. ఇంకా దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకే పాదయాత్రకు వెళ్తే గనక. సో ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి? వెళ్తే దీన్ని మీరే రకంగా ఎదుర్కోబోతున్నారు? మేము ఎదుర్కొనేది ఉండదండి, ప్రజల మద్దతు మాకే ఉంది. ఆయన 2000 రూపాయలు ఇచ్చి మనిషికి వెళ్ళేటప్పుడు జనాల్ని తీసుకొస్తాడు, హడావుడి చేస్తాడు, నెమ్మదిగా కాన్వాయ్ వెళ్ళే ప్లాన్ చేస్తాడు. ఎవరినైనా పరామర్శించడానికి, ఈ నేరాలు చేసి జైళ్లలో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి అలా వెళ్తాడు. అంటే ఇప్పుడు విజువల్ లో చూస్తున్న వాళ్ళంతా డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అంటున్నారా? రఫీ గారు అలాగే చెప్పాలండి. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, వాళ్ళ అభిమానులు అనుకుంటారు కదా. మీరు వాళ్ళందరూ డబ్బులు ఎలా అంటారు సార్? అది కూడా కరెక్ట్ కాదు కదా. నన్ను చెప్పనివ్వండి, వెళ్ళేటప్పుడు వస్తారు వాళ్ళు బిర్యానీ పొట్లాలు, వాళ్ళ కార్యకర్తలు ఏం కాదు, వాళ్ళ నాయకులు సమీకరిస్తారు. కానీ ఆ పరామర్శించి మళ్ళీ అదే రూట్ లో వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు ఉండరు, ఏ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని తిరిగి వస్తున్నాడు మళ్ళీ ఇక్కడైనా చూద్దామని చెప్పి ఎవరు ఉండరు. ఎందుకంటే అప్పటికి అయిపోద్ది వాళ్ళ అగ్రిమెంట్. మేము చాలా చోట్ల గమనించాం ఆ విషయం. కాబట్టి ఆయన పాదయాత్ర చేసుకోవచ్చు. లోకేష్ గారి పాదయాత్రకి ఆయన ఎన్ని అడ్డంకులు పెట్టాడో, ఎన్ని రకాల కేసులు పెట్టాడో, ఎంతమందిని అరెస్ట్ చేశాడో, ఆ పాదయాత్రలు ఉన్న వాళ్ళ మీద దాడులు ఎలా చేశారో అన్ని ప్రజలు చూశారు. అదే వాళ్ళు అదే అంటున్నారు, దాడులు ఎలా చేశారో ప్రజలన్నీ చూశారు, కానీ మీరు కక్ష సాధిస్తున్నారు ఇవన్నీ. వాళ్ళు అదే అంటున్నారు, మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకవేళ పాదయాత్ర స్టార్ట్ అయితే చంద్రబాబుకు రోజుకు ఒక సినిమా చూపిస్తారు వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అదే చెప్పేది వినండి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఏ కేసులో పెడుతున్నామో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిని దోపిడి, నకిలీ మద్యం కానీ, మద్యం కుంభకోణం కానీ, ఇసుక కానీ, గనుల కుంభకోణాలు కానీ, సెంటు పట్టా కుంభకోణం కానీ అన్ని ఇవాళ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి చేసినటువంటి నిర్వాహకం ఏంటని. అన్ని హామీలు ఇచ్చామని చెప్తున్నాడు. మహిళలకి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి, షాపులన్నీ ఎత్తేసి, కేవలం 5 స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేసి, అప్పుడు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతామని చెప్పాడు మహిళలకి. మరి అది చేయలేదు కాబట్టి మహిళలు ఇవాళ ఎక్కడ కూర్చోబెట్టారో చూశారు. మరి 11 సీట్లు ఇచ్చినా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు మనం ఓటు వేయాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ మహిళలు బస్సు ఎక్కుతున్నారు, వాళ్ళతో పాటు వికలాంగులు ఎక్కుతున్నారు ఫ్రీగా. ఇంకా 2 బస్సులు అదనంగా ఎక్కడానికి ప్రొవిజన్ ఇచ్చారు. రేపు ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఎక్కడానికి ప్రొవిజన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు సరిపోతుందా? బస్సులు ఎక్కితే సరిపోతుందా? బస్సులు ఇస్తాం. మొత్తం మేము చెప్పినటువంటి హామీలు అన్ని కూడా ఎన్నికల్లో అమలు చేస్తాం. ఇవాళ గ్యాస్ కి డబ్బులు వేసేసాం. మేము గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పలా, గ్యాస్ కొనుక్కోవడానికి మేము కూడా డబ్బులు ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టామండి, 240 అన్నా క్యాంటీన్లు. పేదవాడి ఆకలిని తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. మేము తిరిగి పునరుద్ధరించాం. ఇవాళ తిరుపతి లడ్డూ ఏ రకంగా కల్తీ చేసి హిందూ భక్తుల మనోభావాలు, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు ఏ రకంగా గాయపరిచాడో మొత్తం హిందూ సమాజం అంతా కూడా. అంటే ఒకటి మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే, బట్ ఏంటంటే వీటన్నింటికి సరే లాస్ట్ కి పాయింట్ ఏం చెప్పాలనుకుంటుంది టీడీపీ అంటే కూడా వీటన్నింటి వెనుక జగనే ఉన్నాడు. మద్యం కుంభకోణం కానీ, కల్తీ లడ్డు కానీ, ఇవన్నీ విషయాలు మీరు చెప్తున్నారు. కానీ కేసులు ఎక్కడ, రిజల్ట్ ఎక్కడ? వాళ్ళపైన కేసులు ఉన్నాయా? ఇంతవరకు ఏమైనా ఫైల్ అయిందా? ఏది లేదు, మాటల్లో గానీ చేతల్లో లేదు కదా. సో వాళ్ళు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు అదే చెప్తారు.
ఆయన చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తారంటున్నాడు కదా, ఆయన పాదయాత్రకు వెళ్లే ముందే ఆయన 70 mm లో సినిమా చూస్తాడు. వెయిట్ అండ్ సీ. ఓకే, ఒక నిమిషం అండి. ఫెస్టివల్ లో మీ పాయింట్ ఏదో సబ్మిషన్ ఉందంట, మస్తాన్ గారు మీకు ఏదో అడుగుతారంట. ఒక నిమిషం అండి, మస్తాన్ గారు ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు? రఫీ గారు, మీరన్నీ ఆయన 99% వాగ్దానాలు అమలు చేశారన్నారు, అందుకనే ప్రజలు కూడా పక్కన పెట్టారని చేయలేదు. మరి మీరు కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, మీరు ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ కట్టడం లేదు, ఆరోగ్యశ్రీ 7 రోజుల పాటు స్ట్రైక్ చేశారు. ఒక నిమిషం అడగనివ్వండి. మొన్న 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారండి. ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. ఒక నిమిషం మస్తాన్ గారు, మీరు పాయింట్ ఏంటో కంప్లీట్ చేయండి, ఆయన కంక్లూజన్ తీసుకుంటాను. ఒక నిమిషం లక్ష్మణ్ గారు వస్తారు. మస్తాన్ గారు చెప్పండి. ఒక నిమిషం రఫీ గారు చెప్పేదేనండి. జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టిన 1100 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ లాస్ట్ మంత్ లోనే రిలీజ్ చేశాం. విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన హయాంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా కాలేజీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూశారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సరే మీరు 2 ఏళ్ళు వచ్చింది, ఆడబిడ్డకి 1500 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగులకి ఒక నిమిషం నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. నేను అనేది ఏంటంటే, వసతి దీవెన గానీ, ఫీజు రియంబర్స్మెంట్ గానీ, ఆరోగ్యశ్రీ బకాయిలు గానీ పెరిగిపోతా ఉన్నాయి. వీటికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఒకటి సార్, మీరు 70 mm ఏంటి సినిమాలు చూపించుకోవడం సరిపోయింది. ఆయన మామూలు సినిమాలు చూపిస్తానంటారు, మీరేమో 70 mm చూపిస్తామంటారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి, పరిశ్రమలు, చూడాలి. సినిమాలు చూపించుకుంటా ఉంటే ఎట్లా? మీరు ఆయన సినిమాలు చూపించుకుంటే ప్రజలే కావాలి. ఏ చర్యలు తీసుకోవట్లేదు, కేసులు పెట్టట్లేదు అంటే రేపు ఇవన్నీ కూడా కేసులు కొలిక్కొచ్చిన తర్వాత ఆయన మీ సినిమా ఆయన చూపిస్తే కానీ ఒకటి వాళ్ళు అంటున్నారు సూపర్ 6 అన్ని 100% అమలు కాలేదు వైసీపీ క్వశ్చన్ నేను అడిగాను. బట్ ఒకటి రఫీ గారు, మస్తాన్ గారు చెప్పింది కూడా పాయింట్, అన్ని కూడా అమలు అవ్వట్లేదు కదా, 100% అన్ని అవ్వలేదు. 2 సంవత్సరాల్లో అన్ని వాగ్దానాలు అమలు చేసిన ప్రభుత్వాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎగ్జాక్ట్లీ. అప్పుడు సమయం ప్రయత్నిస్తున్నామని చెప్తే సరిపోతుంది. ఎన్నికల లోపల మేము అన్ని కూడా అమలు చేసి ఎన్నికలకు వెళ్తాం, అభివృద్ధి చూపించి ఎన్నికలకు వెళ్తాం, పారదర్శకత చూపించి రాజధాని కట్టి అమలుకి వెళ్తాం. రేపు పుష్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం చేస్తాం, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కంప్లీట్ కావచ్చింది, అన్ని కూడా చేసి వెళ్తాం. అన్ని చేయకపోతే ప్రజలు మమ్మల్ని ఓడిస్తారు. లక్ష్మణ్ గారు మంచిదండి, అభినందిస్తున్నాం మిమ్మల్ని. వాస్తవాలు లక్ష్మణ్ గారు, ఒకటి ఇందాకనే ఒక పాయింట్ కూడా క్లియర్ గా ఉంది. అప్పుడు ఉన్న సినారియో వేరు, ఇప్పుడున్న సినారియో. అప్పుడేమో ఓదార్పు యాత్ర అంటూ వెళ్లారు కాబట్టి అది వేరే, కానీ ఇప్పుడు ఏం చెప్పి వెళ్తారు? మోటో ఏంటి అసలు? ఈ పాదయాత్ర మోటో ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? పాదయాత్ర మోటో అంటమ్మా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము మంచి పరిపాలన మీకు అందిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తూనే మేము ఏదైతే సూపర్ 6 అలాగే 143 హామీలు ఏవైతేనే అమలు చేస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, అటు అమరావతి కట్టేస్తాం, ఇటు పోలవరం కట్టేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చాం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు సంపద సృష్టించడం రాదు, నాకు తెలియదు అన్న. ఆయన ఏమన్నారు? కొత్త నినాదం తీసుకొచ్చారు, నేను సంపద సృష్టిస్తా, ఆ సంపద ద్వారానే మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తా, అప్పులు చేయను, అప్పులు తీసుకురాను అన్నారు. తీరా చూస్తే 2 సంవత్సరాల కాలంలో 3,60,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎంత దౌర్భాగ్యం అండి! మీ 5 సంవత్సరాల టెన్యూర్ లో మీరు చేసినటువంటి 3 లక్షల వినాలి సార్. రఫీ గారు చిన్నపిల్లల లక్ష్మణ్ గారు పరిపాలన గురించి అంటున్నారు కాబట్టి, సరే గత జగన్ పరిపాలన టైంలో మీరెంత మేర అభివృద్ధి చేశారు దాని గురించి చెప్పండి.
మంచి అంటే ప్రశ్న. కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అన్న మచ్చ ఇప్పుడు వైసీపీ పైన ఉంది. దానికి ఏం చెప్తారు? రఫీ గారు ఒక్క నిమిషం అండి, రఫీ గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ గారు, రఫీ గారు, రఫీ గారు, నేను మిమ్మల్ని అడగలేదండి, వైసీపీని అడిగాను, చెప్పండి. మా సునీత గారు, మేము 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాం, ఎక్కడ అలాగే 10 ఫిషింగ్ ల్యాండ్స్, వినండి, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, అలాగే 4 పోర్ట్లు ఈ రోజు చూడండి, మచిలీపట్నం, మూలపేట, గంగవరం పోర్టు ఉన్న పోర్టు గంగవరం పోర్టు అమ్మేశారు. ఒక పోర్టు వాళ్ళకి జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మీరు పోర్టులు అంటున్నారు. ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం ఆగండి, నేను మీ పాయింట్ నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి రఫీ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి, మీ పాయింట్ నేను చెప్తాను. ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, ఉన్న పోర్టులు అమ్మేసి కొత్త పోర్టులు కట్టడం ఏంటి అని చెప్పేసి ఆయన పాయింట్. ఒక్క నిమిషం ఆగండి రఫీ గారు. ఎస్ చెప్పండి లక్ష్మణ్ గారు. మర్యాద ప్లీజ్, అట్లా ఏకవచనంతో మాట్లాడడం సరికాదండి. ఒక నిమిషం, వారు ఎంతున్న వయసులో మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళ వయసు కన్నా ఇవ్వాలి. ప్లీజ్ ఒక నిమిషం. లక్ష్మణ్ గారు పాయింట్ రండి, వదిలేండి, వన్ వదిలేసేయండి. కమ్ టు ద పాయింట్ అండి, కమ్ టు ద పాయింట్ అండి. మాట్లాడిస్తున్నానా? చెప్పండి, కావాలని మాట్లాడిస్తా ఉన్నారా? ఎవరిని మాట్లాడిస్తున్నా? ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? ఎస్ ఆయన ఆగారు కదా, మీరు పాయింట్ చెప్పండి. కావాలని మాట్లాడిస్తున్నాం ఏంటి? అసలు మీరు పాయింట్లు మాట్లాడకుండా మొత్తం డీవియేషన్ జరుగుతుంది. బయట అదే జరుగుతుంది, ఇక్కడ అదే జరుగుతుంది. పాయింట్ మాట్లాడండి, పాయింట్ చెప్పండి లక్ష్మణ్ గారు. నేను ఆపాను కదా, మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు అలా అలిగేషన్ చేయడం కరెక్ట్ కాదండి. మీరు ఇద్దరిని పిలిచి కూడా మీ వెర్షన్ చెప్పమని అంత ధైర్యం జీటీవీకి ఉంది. అలాంటప్పుడు వాళ్ళని క్వశ్చన్లు అడిగిస్తున్నారా, ఆపుతున్నారా అంటాం ఎట్లా కరెక్ట్? మీరు తప్పు కదా, అట్లా వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తాం. ఆయన ఆగారండి, మీరు మాట్లాడండి. ఎస్ చెప్పండి, మీ పాయింట్ చెప్పండి, అభివృద్ధి గురించి చెప్పండి. ఈ రోజున వినండి అమ్మా, 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ 4 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి, మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్ అవుతూ ఉన్నాయి. ఈ రోజున ఉద్దానంలో మీకు కట్టిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 1000 కోట్లు, సుమారు 700-800 కోట్లు పెట్టి మీకు కట్టినటువంటి విధానం ఎప్పుడైనా శాశ్వత పరిష్కారం చూపించారా? ఉద్దానం ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ కానీ ఈ రోజున ఫ్లైఓవర్స్ కట్టింది మేము కదా, ఎన్ఏడి కానీ, అటు విజయవాడలో కట్టినటువంటి బెంచర్కిల్ దారి ఫ్లైఓవర్ కానీ, కనకదుర్గం ఫ్లైఓవర్ కానీ, అనంతపురం అవన్నీ చేసినారండి మేమే కదా. ఈ రోజున వరద వస్తే కొట్టుకోపోకుండా ఉండడానికి విజయవాడలో ఏదైతే వాల్ ఏదైతే రిటర్న్ వాల్ అయితే కట్టారో అది మేమే కదా. సుమారు 6 కిలోమీటర్ల మేర కట్టింది మేమే కదా. అంటే అభివృద్ధి విషయంలో అంటే పోర్టులు నిర్మించిన అభివృద్ధి కాదా? ఫిషింగ్ హార్బర్లు అలాగే ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకొచ్చింది అభివృద్ధి కాదా? భోగపురం ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రోజున పూర్తవుతుందంటే దానికి ప్రధానమైన కారణం మేము కాదా? కానీ మీరంత అభివృద్ధి చూసినా ప్రజలు సంఖ్యకి పరిమితం చేస్తారు. ఇనార్బిట్ మాల్ కానీ, టీసీఎస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, స్త్రీ సిటీలో మీరు పెట్టినటువంటి డయాక్టిన్ కానీ, అలాగే ఏసీ తయారు చేసినటువంటి కంపెనీస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? తద్వారా ఉద్యోగులు ఇప్పించింది ఎవరు? మేము కదా. వీళ్ళు వచ్చినటువంటి ఈ గత 4 సంవత్సరాలు, ఈ 4 ఏళ్ళుగా అదే 4 టైమ్స్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారో, ఈ రాష్ట్రాన్ని ఎంతలాగా డెవలప్మెంట్ చేశారు చూపించమేనండి. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పాదయాత్ర ద్వారా? టైం తక్కువ ఉంది, 1 minute ఉంది, కంక్లూడ్ చేయండి మీ పాయింట్. ఖచ్చితంగా టీడీపీ కూటమి పార్టీలకి సినిమా చూపించబోతున్నాం. అంటే కేవలం సినిమా చూపించడానికి పాదయాత్రనా? ప్రజలకు మీరేం చేయాలనుకుంటున్నారు చెప్పరా? వినండమ్మా, సినిమా చూపించడానికి పాదయాత్ర, ప్రజలతో మమేకం కావడానికి పాదయాత్ర మాకు తెలుసు. కానీ ఇక్కడ వినండి సార్ రఫీ గారు, 70 చూపించారు. 70 mm లో సినిమా సినిమా ఎలా ఉంటుందో ప్రజలు కూటమి ప్రభుత్వానికి చూపిస్తారు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం ప్రజలకు సినిమా చూపిస్తారు. ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టండి రఫీ గారిని. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మీరు కూడా ఆగండి. ఎస్ మస్తాన్ గారు,
నేను మీ దగ్గరకు వచ్చే ముందు సయ్యద్ గారు పాయింట్ తీసుకొని మీతో కంక్లూషన్ చేసుకుంటాను. సయ్యద్ గారు, సో ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం ఒకటే మేడం, లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యేవాళ్ళు కాదు. ఆయన చెప్పిన మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఒక కడపలో మాత్రమే ఒక కాలేజ్ కంప్లీట్ చేశారు. అది కూడా కొంత బ్యాలెన్స్ ఉంటే కోటి ప్రభుత్వం కట్టింది. మెడికల్ కాలేజ్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వైఫల్యం చెందింది, అందులో డౌటే లేదు. ఇంక ఎయిర్పోర్ట్లు అంటారా, అవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినవన్నీ. సో మాక్సిమం ఆంధ్రప్రదేశ్ వైసీపీ గవర్నమెంట్ నుంచి ఏమీ జరగలేదు. జరిగింది ఏదో ఉంది డెవలప్మెంట్ అంటే కనుక అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరిగిన డెవలప్మెంటే జరిగింది. వైసీపీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నట్టయితే కనుక అధికారం వాళ్ళకే వచ్చేది. డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు. అంటే ఆయన చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ చూస్తుంది పబ్లిక్ ఏదైనా సరే, పథకాలు చూడరు. పథకాలు కొంతమందికే. డెవలప్మెంట్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆయన చెప్తున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చింది, ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ డెవలప్ అవ్వడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. రఫీ గారు చెప్పినట్టుగానే అన్ని పథకాలు ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాకపోతే వాళ్ళు చేసిన అప్పులు తీర్చడం సగం సంపద అయిపోతుంది. వాళ్ళు చేసిన అప్పులు అన్ని ఉన్నాయి. అప్పులు తీర్చుకుంటూ మళ్ళీ కొత్తగా సంపద క్రియేట్ చేసుకుంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి టైం పడుతుంది. తప్పకుండా ఇంకొక 2.5 సంవత్సరాలు మనకు టైం ఉంది కాబట్టి అన్ని హామీలు నిలబెట్టుకొని ప్రజల్లో ముందుకు వెళ్తాము. ఎవరు పరిపాలన బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది తప్పకుండా. ఈయన పాదయాత్ర చేసుకోవడం మాకు అభ్యంతరం ఏం లేదు. ప్రతి పార్టీ ఏదో ఒక ప్రోగ్రాం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఏవైతే తప్పులు చెప్తున్నారో వాళ్ళు మీడియా ముందు కాకుండా, మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా మీడియా ముందు కాకుండా అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రశ్నిస్తే బాగుంటుంది. అక్కడికి రాకుండా వాళ్ళు ఎవరు రాకుండా కేవలం ఛానల్స్ ముందు కూర్చొని, అది కూడా సాక్షి ఛానల్ ముందు మాట్లాడితే ఎంతవరకు సపోర్ట్ వస్తుంది? అది కరెక్ట్ కాదు కదా. మీరైనా మాట్లాడంటే ప్రజల ముందుకు వచ్చి ప్రజలు ఎక్కడ వింటారంటే అసెంబ్లీ సాక్షిగా వింటారు. తప్పులు చేస్తున్నా వచ్చి నిందించండి, మీరు మాట్లాడండి, అది పబ్లిక్ లోకి వెళ్తుంది. అంతేగాని ఒకసారి పాదయాత్ర చేస్తారు ఆయన, ఒకసారి ఆయన అంటారు, డైలాగ్ అంటారు, నేను మాట తప్పను మడం తిప్పనని చెప్పేసి. మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాన్ని మాట తప్పారు. యువకుడు అని చెప్పేసి, రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పేసి ఆయనకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అధికారం సరిగ్గా చేసుకోలేకపోయారు, పక్కన పెట్టారు. మళ్ళీ పాదయాత్ర చేసుకుని పబ్లిక్ లో ఏం మెసేజ్ ఇస్తారు ఆయన? ఒక మాట మీద నేను మళ్ళీ సీఎం అయితే ఈ పని నేను చేస్తానని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పి పాదయాత్ర చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్ మస్తాన్ రావు గారు, ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు క్లారిటీ కోరుకుంటాం. ఇప్పుడు ఈ సినిమా చూపిస్తా ఉంటారండి, వీళ్ళు సినిమాలు ప్రజలు చూపిస్తారు. వీళ్ళు ఒకరికొకరు చూపించుకోవడం కాదు. వాళ్ళు సరిగ్గా సజావుగా కనుక పరిపాలన చేయకపోతే 2024లో జగన్ గారికి సినిమా చూపించారు, 2019లో చంద్రబాబు నాయుడు గారికి చూపించారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి వాళ్ళు. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు బయలుదేరేటప్పుడు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ఎందుకు మీరు మద్య నిషేధాన్ని చేస్తామని చెప్పి చేయలేదు? ఎందుకు నిరుద్యోగులకు సంబంధించి మీ హామీ నెరవేర్చలేకపోయారు? ఎందుకు సిపిఎస్ నెరవేర్చలేకపోయారు? ఎందుకు ప్రత్యేక హోదా తేలేకపోయారు? ఎందుకు మీ తల్లికి చెల్లికి ద్రోహం చేశారు అని వాళ్ళు అంటా ఉన్నారు కదా. మనం ఉంటుంది కాదు, షర్మిల గారు, విజయలక్ష్మి గారు. వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పి అప్పుడు పాదయాత్రకు బయలుదేరాలి. వాటన్నిటికీ ఏదంటే అమరావతి విషయంలో ఎందుకు తప్పు చేశాము, రైతులకి విషయంలో ఎందుకు తప్పు చేశాము, ఎందుకు హామీలోని నెరవేర్చలేకపోయారు. ఎందుకంటే ఆయన ఇంకా 99% హామీలు నెరవేర్చారనే ఒక భావనలో ఉన్నారు. అది తప్పు కదా, అది అందరికీ తెలుసు. అందుకే ఓడిపోయారనేది కూడా తెలుసు. సో నేననేది వాటన్నిటికీ క్లారిఫికేషన్ ఇచ్చి పాదయాత్రకి బయలుదేరితే అప్పుడు ఆయన్ని నమ్మి ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. కానీ నేనంతా బాగా చేశాను, కావాలని ఈవీఎంలు ఓడిచ్చారు అనే ఒక భావనలో కనుక ఉంటే కనుక మళ్ళీ వేరే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ప్రజలకు క్లారిటీ కావాలి ఆయన దగ్గర నుంచి. పాదయాత్రకు బయలుదేరే ముందే క్లారిటీ ఇస్తే అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, ఆయన్ని ఆదరించాలా లేదా నిర్ణయించుకుంటారు. అంతేగాని సినిమా చూపిస్తాము, లేదా ప్రత్యర్థులు కక్ష సాధిస్తాము, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు కూడా అసలు ఒక క్లారిటీ ఇచ్చి వెళ్తే బెటర్. ఎందుకంటే అసలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఆ పాదయాత్ర ఎందుకు అనేది కూడా ప్రజలకు అర్థం కాదు. మేడం చెప్పండి మాట, పాదయాత్రలో పరదాలు ఉంటాయా పరదాలు ఉండవా అనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వాలా? ఓకే, ఎస్ మస్తాన్ గారు. పరదాలతో పాదయాత్ర, పరదాలు లేకుండా పాదయాత్ర. మీరు ఎటువంటి ఆటంకాలు కల్పించకపోతే గతంలో కూడా మేము కనిపించలా. రైట్.
ఆయన కల్పించాడు లోకేష్ గారికి ఆటంకాలు. చంద్రబాబు మీరు కావాలంటే చూడండి, జగన్ గారి పాదయాత్రకి నా అప్లికేషన్ పెట్టలా, నేను పెట్టనన్నాను డీజీపీకి. అయినప్పటికీ మేము సమృద్ధిగా మీరు పరామర్శ యాత్రలన్నిటికీ ఆటంకాలు కల్పిస్తున్నారు కదా. పరామర్శ యాత్రలు ఆయనకి స్వేచ్ఛగా ఆయన చంద్రబాబు గారి ఇంటికి తాళ్లు కట్టి ఆయన బయటికి రానికుండా ఆయన ఎక్కడికి వెళ్ళకుండా ఆయన చేశాడు. మేము సెక్యూరిటీ ఇచ్చి మేము పరిమితమైనటువంటి వెహికల్ తో ఇస్తామని చెప్పాము కదా, ఎక్కడ ఆటంకాలు పట్ల ఆయన సింగాయిని తొక్కించుకుంటూ ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోట చచ్చిపోతా ఉన్నారు. ఓకే అండి, ఎవరు ఏమన్నా ప్రజలు ఒకటి గమనిస్తున్నారు, ఎవరు ఆపుతున్నారు ఎవరు ఆపట్లేరు, ఆ టైంలో వాళ్ళు ఆపారా ఇప్పుడు మీరు ఆపుతున్నారా, ప్రజలు అన్ని గమనిస్తారు. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద గతంలో పాదయాత్రలు సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఈసారి ఈ పాదయాత్ర ద్వారా ప్రజలు నమ్ముతారా, పనులను నమ్ముతారా, మాటలను నమ్ముతారా అన్న ఆప్షన్ కూడా అది ప్రజల చేతుల్లోనే ఉంది. చూద్దాం. మరోసారి పాదయాత్రకైతే జగన్ అయితే రెడీ అవుతున్నారు, కానీ దీనికి ఎంత రియాక్షన్ వస్తుంది అనేది కూడా ఆఫ్టర్ ఎలక్షన్ 2029 ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. చూద్దాం. ఈ పాదయాత్రతో రోజుకో సినిమా చూపిస్తామని అంటున్నారు, కానీ సినిమాలతో నడుస్తుందా లేదంటే అసలు ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుంటూ వెళ్తారా అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్నే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.